ఎలక్టరల్ బాండ్ల విషయంలో బహిర్గతం చేసి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు ఆ యొక్క బ్యాంకుల ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఆ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, అసలు ధర్నా ఎందుకు చేస్తున్నారు, మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క బాండ్ల విషయంలో అంటే బహిర్గతం చేయొద్దు అనేది సుప్రీంకోర్టు ఇచ్చేది, అంటే మీ పార్టీ మాత్రం ఖచ్చితంగా బహిర్గతం చేయాలని చెప్తున్నారు. అంటే ఈ విషయం ప్రజలకు ఏ విధంగా వివరిస్తారు? సుప్రీంకోర్టు నిషేధించింది, వివరాలను సమర్పించమని చెప్పింది, వెల్లడించొద్దని సుప్రీంకోర్టు చెప్పలే, వెల్లడించమని చెప్పింది. అంటే ఎస్బీఐ మీద ఒత్తిడి పెట్టి ఎలక్షన్లు అయిపోయినాక డేటు పెట్టి రిలీజ్ చేస్తాం, ఇప్పుడు చెయ్యము అంటున్నారు. మీరు దొంగతనం చేయనప్పుడు మీకు భయం ఎందుకు? ఇప్పుడు వెల్లడించిన తర్వాతనే మీరు ఎలక్షన్లో ఓటు అడిగే హక్కు ఉన్నది. ఎందుకంటే 12,000 కోట్ల రూపాయలు దేశంలో ఉన్న అన్ని పార్టీలు కలిపి బాండ్స్ ఉంటే 26,000 కోట్లు ఒక బీజేపీకే ఉన్నాయంటే మీరు ఏ విధంగా దోపిడీ చేసిండ్రు, ఏ విధంగా దేశ ప్రజలను మోసం చేసిండ్రో దాన్ని ప్రజలు గమనించాలి, మేధావులు విద్యార్థులు గమనించాలి. ఎందుకంటే కాషాయి వస్త్రాలు వేసుకొని రాముని భక్తులమని ముసుకేసుకొని రాముని పేరు చెప్పి దేశాన్ని ముంచుతున్నటువంటి ఆర్థిక నేరస్తులు ఈ యొక్క బీజేపీ ప్రతినిధులు. కాబట్టి వీరిని మీరు తక్షణం గుర్తించి ఎలక్షన్లప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లలో ఓట్లు వీళ్ళు రిలీజ్ చేస్తే మాత్రమే మీరు అడగాలి ఓటు హక్కు, లేకపోతే మీకు అడిగే హక్కే లేదు. ఈ యొక్క దేశంలో ఆ బాండ్ల విషయంలో బీజేపీ పార్టీకి ఎక్కువ బాండ్లు వచ్చాయి, ఆ తర్వాత అన్ని పార్టీలకు కలిపి తక్కువ బాండ్లు వచ్చాయి. అంటే అధికారంలో ఉన్న పార్టీలకు ఆ యొక్క బాండ్లు ఇచ్చేందుకు అంటే ఏ విధంగా దీన్ని చూడవచ్చు? ఎక్కువ వచ్చినాయి అంటాను కదా, మరి వెల్లడించు పేర్లు. అన్ని దొంగ బాండ్లు వచ్చినాయని చెప్పి మేము ఇప్పుడు ఒక ఆదాని అంబానీకి 1,00,000 కోట్ల వర్క్ ఇస్తాడు, ఆయన బాండ్లు ఇస్తాడు ఈ రూపకంగా, అది దుకాణం. అది మరి అంత సంసారం అయితే వెల్లడించడానికి సమస్య ఎందుకు వస్తున్నది? నువ్వంత నిజాయితీపరునివి, నువ్వంత గొప్ప దేశానికి సేవ చేసిన త్యాగమూర్తి అయితే బాండ్ల వివరాలు వెల్లడించకుండా ఎస్బీఐ మీద ప్రెజర్ పెట్టి ఆ బాండ్లను ఎందుకు తొక్కి పెడుతున్నావు? గతంలో కూడా ఇదే మాయ మాటలు చెప్పినావు కదా, బయట నల్లధనం ఉన్నది తీసుకొస్తా, 15 లక్షలు ఇస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పినావు కదా. ఛాయ్ వాళ్ళ ఛాయ్ వేసిన అతను గొప్పగా ప్రధాని అని చెప్పినావు కదా. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? వాటికి జవాబు చెప్పు. నువ్వు నిజంగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు ఆర్థిక నేరస్తులు కాకపోతే మీరు తక్షణం వాటిని రిలీజ్ చేయండి, రిలీజ్ చేయండి, లేకపోతే మీకు ఓటు అడిగే హక్కు లేదు. మీకు అంతగానో ఇదే వచ్చేది ఉంటే వెల్లడించడానికి నష్టమేంది? మీరు దొంగతనం చేయకపోతే వెల్లడించడానికి నష్టమేందో ప్రజలకు జవాబు చెప్పండి. ఈ ఎలక్టరల్ బాండ్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వివరించి ప్రజలకు చెప్పే విధంగా ఖచ్చితంగా బయట పెట్టాలి. ఆ యొక్క బయట పెట్టిన తర్వాత ప్రజలకు ఏ విధంగా వివరించాలి, ఈ యొక్క మతతత్వ బీజేపీ పార్టీ ఏ విధంగా ఓట్లు అడుగుతుంది, ఖచ్చితంగా అది వివరించిన తర్వాతనే ఆ యొక్క ఓట్లు అడిగేందుకు ఆ ప్రజల ముందుకు రావాలని ఆ యొక్క నాయన రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్, న్యూస్ నౌ తెలుగు, వరంగల్.